మహిళా పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్ను కేంద్రంగా మార్చే దిశగా పనిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మహిళా ఆవిష్కర్తలకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా సహాయం అందిస్తామని తెలిపారు. భిన్నంగా ఆలోచించి నిరంతరం నేర్చుకుంటూ మీ లక్ష్యాన్ని సాధించాలని మహిళలకు సీఎం సందేశం ఇచ్చారు. మహిళలు లేకుండా అభివృద్ధి అసాధ్యం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన ఎంఎస్ఎంఈస్ ప్రాపర్టీస్ ఫర్ ఆల్ అంతర్జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక ప్రణాళికలు, ఆర్థిక సహాయం, నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం మరియు ఆంధ్రప్రదేశ్ను మహిళా వ్యాపార కేంద్రంగా మార్చేందుకు చేపట్టిన చర్యలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మహిళల ఆర్థిక ప్రాముఖ్యత పెరుగుతోందని, పురుషులతో సమానంగా కాకుండా కొన్ని చోట్ల మించిపోయేలా వారు ఆదాయం సంపాదిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. భారతదేశం మహిళల ఉద్యోగ అవకాశాల్లో ఇతర దేశాల కంటే ముందుందని అన్నారు. నా తల్లి వంట చేయటంలో ఎదుర్కొన్న కష్టాలు చూసినప్పుడు సమాజంలో మహిళల జీవితాన్ని సులభతరం చేయాలనే ఆలోచన వచ్చిందని, అందుకే దీపం పథకాన్ని ప్రవేశపెట్టి ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించామని తెలిపారు. ఇప్పుడు దీపం 2 కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని తెలిపారు. మహిళలకు ఆర్థిక సహాయం అందించేందుకు ఎంఎస్ఎంఈ పరిశ్రమల్లో పెట్టుబడుల్లో 45% వాటాను మహిళా వ్యాపారులకు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. స్వయం సహాయ సంఘాలు బలోపేతం, బ్యాంకు అనుసంధానం ద్వారా మహిళలకు రుణాలు అందించే కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయనున్నట్లు తెలిపారు. Financial support or strength is important. If you see, women will be respected when you are having money. That is very important issue. Always I used to quote, young age, girls are depending on parents. Parents are discriminating girls again. Even woman is also, mother is also discriminating boy and girl. You are always preferring girl, a boy. I used to say this openly, confronting with public. Girl or boy are same, don't bother. You educate them, they will look after when you need their help. Today I am very happy. Girls are looking after parents better than boys. Then I used to say so many things. Then I started continuous motivation. Today around MEPMA and also DACRA, more than 1 crore 30 lakh members, or 1 crore 50 lakhs nearly. This is a big army we are having. Now I am giving a call, one family, one entrepreneur. That is the slogan I am giving. In 1995, I used to talk about IT. Every family, one IT professional should be there. Now, if you see 25 years' time, our people got employment. They went to abroad. Now, slowly they converted to entrepreneurs. Globally, highest per capita income earners are Indians. Among Indians, 35% are from Telugu community. That is the contribution we have done over a period of time. Women have taken some decisions also out of turn at that time. One is 33% reservations in employment and also college seats. At one stage, girls got good jobs. Boys used to oppose me at that time. 33% means merit, another 20-25% will come. Then it will exceed 50%. Women ratio is only 50%. You are giving 60, 65, 70 also. I told there was a backlog. Let them compete. I have to fill the backlog first. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఎజెండాలోని 14 అంశాలపై చర్చించి ఆమోద ముద్ర వేశారు. ప్రైవేటు యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లు, పంచాయతీరాజ్లో డిపిఓలకు నేరుగా రిపోర్టు చేసే అంశంపైన ఆమోద ముద్ర వేశారు. ఏపీ మంత్రిమండలి సమావేశం నిన్న సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో మంత్రులంతా పాల్గొన్నారు. పలు శాఖలకు చెందిన అంశాలపై చర్చించారు. పలు శాఖలకు పోస్టుల కేటాయింపు, భూ కేటాయింపుల ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కుప్పంలో డిజిటల్ హెల్త్ నార్వే సెంటర్, మన్యం జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కు, రాజమండ్రిలో వ్యవసాయ కళాశాల నిర్మాణానికి భూ కేటాయింపులు చేశారు.
2024 నుండి 2029 వరకు ఏపీ టూరిజం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీకి ఆమోదం, గీత కులాలకు మద్యం షాపులు ఇతర అంశాలపై చర్చించారు. కేబినెట్ సమావేశం అనంతరం రాజకీయ అంశాలు, వివేక హత్య కేసులో సాక్షులు వరుసగా మృతి చెందడంపై చర్చించారు. రంగన్న మృతి వెనుక ఉన్న అనుమానాలను డీజీపీ మంత్రులకు వివరించారు. రంగన్నను పోలీసులు చంపారంటూ తొలుత వార్తలు రావడంపై మంత్రివర్గంలో అనుమానాలు తలెత్తాయి. జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని పదే పదే చెప్తూ వస్తున్నానన్న సీఎం, పరిటాల రవి హత్య కేసులోనూ సాక్షులు ఇలాగే చనిపోతూ వచ్చారని అన్నారు. రంగన్న మృతి ముమ్మాటికి అనుమానాస్పదమేనని తెలిపారు. అనుమానాస్పద మృతేనని పోలీసుల విచారణలోనూ నిర్ధారణ అయిందని డీజీపీ సమావేశంలో వివరించారు. ఇప్పటి వరకు 7 సాక్షులు చనిపోయారని ఈ సందర్భంగా చర్చించారు. వైఎస్ఆర్సీపీ వారి సంపద సృష్టి అంతా కుటుంబం, ప్యాలెస్లు, ఎస్టేట్ల కోసమే చేశారని, తాము సృష్టించే సంపద అంతా సమాజం, ప్రజల కోసమేనని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితిని గత ప్రభుత్వం తెచ్చిందని, అప్పు కట్టలేని, తీసుకోలేని పరిస్థితిలోకి రాష్ట్రం వెళ్లిందని సాక్షాత్తు నీతి ఆయోగ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ విధ్వంసమైందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఆర్థిక పరిస్థితిని తిరిగి గాడిన పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అప్పులు, బకాయిలు భయంకరమైన రీతిలో ఉన్నాయన్న ఆయన, ట్రెజరీకి ఆర్బీఐ తాళం వేసే పరిస్థితి కల్పించిపోయిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితిని గత ప్రభుత్వం తెచ్చిందని, అప్పు కట్టలేని, తీసుకోలేని పరిస్థితిలోకి రాష్ట్రం వెళ్లిందని సాక్షాత్తు నీతి ఆయోగ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. సాధారణ బడ్జెట్పై చర్చలో భాగంగా శాసనమండలి సభ్యులు అడిగిన ప్రశ్నలు, సందేహాలను నివృత్తి చేస్తూ మంత్రి ప్రసంగించారు. 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా చేశారని, విధ్వంసం చేశారని అనడం కూడా తక్కువేనని, అంతకు మించిన పదం వాడాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయమంతా ఉద్యోగుల జీతభత్యాలకు, అప్పులకు, వడ్డీలకు చెల్లించేందుకే సరిపోతోందని, ఇంకా సంక్షేమం, అభివృద్ధి పథకాలకు సరిపోదనే వాస్తవాన్ని తెలుసుకోవాలని మంత్రి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కేటాయించనంత అధిక మొత్తాల్ని వాళ్ళ రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించాం అధ్యక్ష, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు కేటాయించాం అధ్యక్ష. ఇంతకన్నా ఒక వ్యక్తి ఏం చేయగలడు అధ్యక్ష? చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇరిగేషన్ ప్రాధాన్యత అని పెట్టుకున్న తర్వాత అంత హైయెస్ట్ కేటాయించినటువంటిది అధ్యక్ష. వీళ్ళు ఇంకా దేనికి తప్పులు పడుతున్నారు అధ్యక్ష? మా రోడ్లన్నింటినీ ఇవాళ రైడింగ్ సర్ఫేస్ ని బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేసేదానికి కేటాయింపులు పెంచినందుకు వాళ్ళు తప్పులు పడుతున్నారు అధ్యక్ష. లేక తల్లికి వందనం మేము ఇస్తున్నామని చెప్పినందుకు బాధపడుతున్నారా? అన్నదాత సుఖీభవ మేము ఇస్తున్నాం అన్నందుకు బాధపడుతున్నారా? గ్యాస్ సిలిండర్లు మేము ఆల్రెడీ ప్రారంభం చేశాం, సాఫీగా జరుగుతోంది అన్నందుకు వీళ్ళు బాధపడుతున్నారా? ఎందుకు అధ్యక్ష వీళ్ళకి బాధ? గవర్నమెంట్ అంటే డే 1 నుంచి కాదు అధ్యక్ష, మా కన్వీనియన్స్ లో వీఆర్ స్టార్టింగ్ అనేటువంటిది మేము క్లియర్ గా చెప్తా ఉంటే అవన్నింటికీ వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారో నేను పదే పదే చెప్తా ఉన్నా అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగింది. నేను నా బడ్జెట్ స్పీచ్ లో చెప్పాను అధ్యక్ష, హిరోషిమా అణు విధ్వంసం జరిగితే కోలుకోవడాన్నట్టుగానే రాష్ట్రం కూడా ఈ ఆర్థిక విధ్వంసం నుంచి కోలుకోవాలనంటే మీరు, నేను, మనం అందరం కూడా కలిసి ఒక పట్టుదలతో చేస్తే తప్ప ఈ రాష్ట్రం కోలుకోదు అని నేను చెప్పాను అధ్యక్ష. కొమరవోలును ఎప్పుడూ మర్చిపోనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. ప్రజలు అడిగినవి చిన్న చిన్న సమస్యలు అని, ఇచ్చిన హామీలతో పాటు సమస్యలన్నింటినీ సీఎం చంద్రబాబు పరిష్కరిస్తారని తెలిపారు. గ్రామంలో విభేదాలు ఉంటే మాట్లాడుకొని పరిష్కరించాలని, వర్గాలను పక్కన పెట్టాలని సూచించారు. కొమరవోలు ఎప్పుడూ మర్చిపోరని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. నిన్న పామరు మండలం దత్తత గ్రామమైన కొమరవోలు సచివాలయం వద్ద ప్రజలతో ముఖాముఖి సమావేశంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న గ్రామస్తుల వద్దకు వెళ్తూ భువనేశ్వరి ఆత్మీయంగా మాట్లాడారు. తమ సమస్యలను భువనేశ్వరి దృష్టికి కొమరవోలు గ్రామస్తులు తీసుకువచ్చారు. గత 5 ఏళ్లుగా గ్రామంలో కనీసం రోడ్ల మరమ్మతులు కూడా చేయలేదని గ్రామస్తులు తెలిపారు. గత 5 ఏళ్లుగా సున్నా వడ్డీలు రావడం లేదని డ్వాక్రా సంఘాల మహిళలు చెప్పారు. కష్టాలను ఓరిమితో సహనశీలివై పూలబాటలో నడిచిన ఓ మాత భువనేశ్వరమ్మ అంటూ రచించిన కవిత్వాన్ని కానుకగా లక్ష్మీశ్వరి నారా భువనేశ్వరికి అందజేశారు. అనంతరం కొమరవోలు గ్రామస్తులను ఉద్దేశించి నారా భువనేశ్వరి మాట్లాడారు. నన్ను మేడం అని పిలవద్దు, నేను మీ భువనమ్మను అని చెప్పారు. కొమరవోలు రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రజలు అడిగినవి చిన్న చిన్న సమస్యలు అని చెప్పారు. ఇచ్చిన హామీలతో పాటు సమస్యలన్నింటినీ సీఎం చంద్రబాబు పరిష్కరిస్తారని అన్నారు. గ్రామంలో విభేదాలు ఉంటే మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని, వర్గాలను పక్కన పెట్టాలని సూచించారు. గ్రామస్తులందరూ కుటుంబం మాదిరిగా కలిసి ఉండాలని అన్నారు. ఒకరికి భయపడి గ్రామస్తులు తలదించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పుట్టిన గ్రామానికి మనమందరం కలిసి మంచి చేసుకుందామని చెప్పారు. గ్రామంలో ఇంకా చాలా మంచి కార్యక్రమాలు నిర్వహిద్దామని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. సోలార్ ప్యానెల్స్ కానీ, డ్రైనేజ్ కానీ, ప్రతి ఇంటికి కొళాయి కానీ, కరెంట్ కానీ, రోడ్లు కానీ
ఆయన ఇవన్నీ ఎప్పుడో ఆయన ఎలక్షన్ అప్పుడు అనౌన్స్ చేశారు. మీకు ఆయన నాయకత్వం గురించి మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఆయన తప్పకుండా ఏది గ్రామాలకి ప్రజలకి చేయాలనుకుంటారో ఆయన తప్పకుండా అది చేస్తారు. మన మధ్యన విభేదాలు ఉన్నా కూడా మనం అవన్నీ బయటికి మనం చెప్పుకోకూడదు. కుటుంబం అనే తర్వాత చిన్నవి పెద్దవి అన్నీ ఉంటాయి. మనం తలుపులు మూసుకుని ఇంట్లో ఎట్లా మనం మన కొడుకులతో కానీ కూతులతో కానీ అల్లులతో కానీ ప్రతి ఒక్కరితో మన ఉండే సమస్యలు మాట్లాడుకుని అదేదో ఇంట్లోనే మనం ఇంట్లోనే మనం అవన్నీ మూసేయాలి. మనం బయటికి మనం కట్టుగా ఉన్నామని మనం చూపించుకోవాలి. ఎవరు వచ్చి ఏమి చెప్పినా కూడా మీ కళ్ళే చెప్తే నిజాలు, అది మీరు నమ్మండి. ఒకరికి మీరు భయపడకూడదు, మీ తల దించుకోకూడదు, మీ దాసోహం అనేది ఉండకూడదు. మీరు అమరావతిలో మార్చి 14వ తేదీన శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహిస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. దాదాపు 25,000 మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా వస్తున్నారని వెల్లడించారు. అమరావతిలో మార్చి 14వ తేదీన శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహిస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. నిన్న శ్రీనివాస కళ్యాణం పోస్టర్ను టీటీడీ ఈవో శ్యామలారావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఆర్డీఏ కమిషనర్ కన్నాబాబు, కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో మాట్లాడుతూ రాజధాని పరిధిలోని వెంకటపాలెంలో శ్రీవారి ఆలయం కోసం 25 ఎకరాలు ఇచ్చారని, 2018లో ఆలయ నిర్మాణం ప్రారంభించి 2022 జూన్లో పూర్తి చేశామని తెలిపారు. శ్రీవారి వైభవం తెలియజేసేందుకు ఈ నెల 14న వెంకటపాలెంలో శ్రీనివాస కళ్యాణం నిర్వహించనున్నామని, దాదాపు 25,000 మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా వస్తున్నారని వెల్లడించారు. శ్రీనివాస కళ్యాణం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని ఈవో శ్యామలారావు వెల్లడించారు. ఈ క్రమంలో అవసరమైన భద్రత, భక్తులకు క్యూలైన్లు, కళ్యాణం రోజున భక్తులు వీక్షించేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అమరావతి పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు వీలుగా సంబంధిత జిల్లా అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కళా బృందాలు ఆకట్టుకునేలా విద్యుత్, పుష్పాలంకరణ, అన్నప్రసాదాలు పంపిణీ ఏర్పాట్లు చేయాలని కోరారు. శ్రీవారి కళ్యాణం చేయాలని వాళ్ళు అడగడంతో విస్తృతంగా ఏర్పాట్లు చేసి ఒక పెద్ద కార్యక్రమంలో శ్రీవారి కళ్యాణం నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. శ్రీవారి కళ్యాణానికి సుమారుగా 20,000 మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాము. దానికి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి సంతృప్తికరంగా శ్రీవారి కళ్యాణాన్ని వీక్షించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి కావలసిన క్యూ లైన్లు, బ్యారికేడ్లు, వారికి కూర్చుని వీక్షించడానికి కావలసిన ఏర్పాట్లు, అలాగే వారు వచ్చి వేచి ఉన్నప్పుడు వారికి తాగునీరు, అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసి వారు చూడటానికి కూడా అవకాశం కల్పిస్తున్నాము, కొద్దిగా దూరంగా కూర్చున్న వారికి. అలాగే ఈ కార్యక్రమానికి శ్రీవారి కళ్యాణానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తున్నారు. అలాగే రాజధాని పరిసర ప్రాంతాల్లో, రాజధానిలో కూడా శ్రీవారి ధర్మరథాల ద్వారా ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో ఎవరైనా నాసిరకం మద్యం విక్రయించినట్లు తేలితే దుకాణం లైసెన్సులు రద్దు చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఇచ్చిన ఫిర్యాదులపైన తనిఖీలు చేసి 15 షాపుల లైసెన్సులు రద్దు చేసినట్లు శాసనమండలిలో శాసనసభ్యుల ప్రశ్నలకు మంత్రి కొల్లు సమాధానం చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో బెల్ట్ షాపులు లేకుండా చేయటం సహా మద్యం షాపుల్లో నాణ్యమైన బ్రాండ్ మద్యం విక్రయించేలా చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఎవరైనా నాసిరకం మద్యం విక్రయించినట్లు తెలితే దుకాణం లైసెన్సులు రద్దు చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. నాసిరకం మద్యం అమ్ముతూ పట్టుబడితే తొలిసారి 5 లక్షలు జరిమానా విధిస్తామని, రెండవసారి పట్టుబడితే లైసెన్సులు రద్దు చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులపై తనిఖీలు చేసి 15 షాపుల లైసెన్సులు రద్దు చేసినట్లు శాసనమండలిలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి కొల్లు సమాధానం చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో బెల్ట్ షాపులు లేకుండా చేయటం సహా మద్యం షాపుల్లో నాణ్యమైన బ్రాండ్
మద్యం విక్రయించేలా చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 29 నాసిరకం బ్రాండ్లను గుర్తించి అమ్మకాలు నిలిపివేసినట్లు వివరించారు. గత ప్రభుత్వంలో కల్తీ మద్యం సేవించి జంగారెడ్డిగూడెంలో 42 మంది మృతి చెందారని, మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చిన జగన్ విస్మరించగా రాబోయే 25 ఏళ్ల కాలానికి మద్యం ఆదాయాన్ని చూపి అప్పులు తెచ్చిన ఘనత జగన్దేనని దుయ్యబట్టారు. గతంలో మద్యం రేట్లు 150% పెంచి బెల్ట్ షాపుల ద్వారా విక్రయించారని మంత్రి తెలిపారు. నాసిరకం మద్యం తాగి ప్రజలు లివర్, బ్రెయిన్ చెడిపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయారని అన్నారు. గతంలో కేవలం ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎంత ఉందో అంతే చూసేవాడు. కానీ ఇప్పుడు మేము చాలా క్వాలిటీతో కూడుకున్నటువంటి ఎక్కడ కూడా కల్తీ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ తీసుకున్నాం. ఎందుకంటే గతంలో కూడా చూసాం 42 మంది జంగారెడ్డిగూడెంలో చనిపోవడం జరిగింది అధ్యక్ష, ఈ ఇల్సిట్లు ఇక్కడ తీసుకోవడం వల్ల. అట్లాగే మా ప్రభుత్వం వచ్చిన అధ్యక్ష బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కి తగిన విధంగా, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి తగిన విధంగా, గ్యాస్ క్రోమోఫాలజీ తగిన విధంగా, హై పెర్ఫార్మెన్స్ లిక్విడ్ కాంఫ్రోగ్రఫీ, అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ ఇలాంటి పరీక్షలు చేస్తున్నాం అధ్యక్ష. ఈ పరీక్షలన్నీ చేయడం వల్ల దాదాపు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు అధ్యక్ష. 13 రకాలే ఈఎన్ఏ మీద 13 రకాల టెస్టులు చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా విస్కీ, బ్రాందీ, జిన్, వోడ్కాపై 9 రకాల పరీక్షలు చేస్తున్నాం అధ్యక్ష. అట్లాగే రమ్ము పైన 10 రకాల పరీక్షలు, బీరు 7 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నాం. మద్యం ఏ స్థాయిలో కూడా కల్తీ కాకూడదని చెప్పేసి మొత్తం డిస్టిలరీ లెవెల్లో, డిపోల్లో, మద్యం షాపుల్లో, అలాగే బార్లలో కూడా ఆకస్మిక తనిఖీలు చేసి శాంపిల్స్ సేకరించి వాటి మీద కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా ఎన్డీపీఎల్ నిర్మూలన చేయడం వల్ల అధ్యక్ష మన బోర్డర్ జిల్లాలో 62% గ్రోత్ వచ్చింది అధ్యక్ష. వాల్యూమ్ గ్రోత్ 62%. గతంలో ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కల్తీ మద్యం వల్ల కానీ, ఇక్కడ ఉన్నటువంటి రేట్ల వల్ల కానీ పక్క రాష్ట్రం సరికత్త కూడా మన రాష్ట్రం రావడం వల్ల మన ఆదాయం వాళ్ళకి పోయింది అధ్యక్ష. అట్లాగే చిత్తూరు జిల్లాలో 57%, అల్లూరు జిల్లాలో 54%, అనంతపురంలో 38%, శ్రీకాకుళంలో 16% మనకి అక్కడ వృద్ధిలోకి రావడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వ హయాంలో క్రీడా రంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో క్రీడాకారులు తీవ్రంగా నష్టపోయారని మంత్రి బండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత క్రీడాకారుల హక్కులను పరిరక్షిస్తూ రాష్ట్ర క్రీడా ప్రపంచానికి గౌరవాన్ని తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రిజిస్ట్రేషన్ ద్వారా క్రీడాకారులందరికీ క్రీడా పాలసీ అందుబాటులోకి తీసుకురాబోతున్నామని మంత్రి వెల్లడించారు. అసెంబ్లీలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో క్రీడా రంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో క్రీడాకారులు తీవ్రంగా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత క్రీడాకారుల హక్కులను పరిరక్షిస్తూ రాష్ట్ర క్రీడా ప్రపంచానికి గౌరవాన్ని తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో అత్యుత్తమ క్రీడా పాలసీని అమలు చేయటమే కాకుండా క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలను 2 నుంచి 3% పెంచే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 2028 నేషనల్ గేమ్స్ను అమరావతి కేంద్రంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని చెప్పారు. గత పాలనలో క్రీడా అసోసియేషన్లో రాజకీయ జోక్యం పెరగడంతో అవి అనేక సమస్యలకు గురయ్యాయని, అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రిజిస్ట్రేషన్ ద్వారా క్రీడాకారులందరికీ క్రీడా పాలసీ అందుబాటులోకి తీసుకురాబోతున్నామని మంత్రి వెల్లడించారు. క్రీడలకు సంబంధించి అసోసియేషన్స్లో చాలా తప్పులు జరిగాయి. రాజకీయ జోష్యం ఎక్కువగా ఉండడంతో అసోసియేషన్లు తప్పుదారులు పట్టడం వల్ల మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ రిజిస్ట్రేషన్ అనే దాన్ని స్పోర్ట్స్ పర్సన్స్ అందరికీ ఒక క్రీడా యాప్ తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. దానిలో ఎవరైతే క్రీడాకారులు ఉంటారో యాప్లో డైరెక్ట్గా ఎన్రోల్ కావడం జరుగుతుంది. దానివల్ల ఎక్కడా తప్పు జరగకుండా క్రీడలకు సంబంధించిన క్రీడాకారులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే ఏవైతే అసోసియేషన్స్ ఉంటాయో అసోసియేషన్స్ కూడా మన శాప్ తరపున 10% ప్లేయర్ ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేసేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అలాగే ముఖ్యంగా మన మన్యం జిల్లా నుంచి విజయ్ కుమార్ గారు గౌరవ శాసనసభ్యులు అడిగారు అధ్యక్ష. అక్కడ ఎంతో వెనుకబడిన జిల్లా అయిన మన్యం జిల్లాకు ఖేలో ఇండియా నిధుల ద్వారా స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేసే విధంగా గత వారంలో కేంద్ర మంత్రివర్యులతో చర్చించడం జరిగింది. అక్కడ సానుకూల స్పందన రావడం కూడా జరిగిందని తెలియజేసుకుంటున్న అధ్యక్ష. ముఖ్యంగా ఇంకో శాసనసభ్యులు గౌరవనీయులు కొంతాల రామకృష్ణ గారు క్యాష్ ఇంటెన్సివ్ గురించి అడగడం జరిగింది. దానిలో ముఖ్యంగా గత 20 రోజుల ముందు అధ్యక్ష రాష్ట్రంలో 4 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న క్యాష్ ఇంటెన్సివ్ ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారో వాళ్ళందరికీ గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 7.5 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి అందరికీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా తీసివేయాలని ప్రయత్నం చేశారని, అందులో భాగంగా అప్పటి గన్నవరం ఎమ్మెల్యేను వైసీపీలోకి తీసుకున్నారని, ఈ విషయం తనతో చెప్పారని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే ప్రజలు హర్షిస్తారు, కానీ ఇలా ప్రతిపక్ష హోదా కోసం అడిగితే ప్రజలు హర్షించరని తెలిపారు. జగన్ పనికిమాలిన విమర్శలు చేయటం మానుకోవాలని హితవు పలికారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా తీసివేయాలని ప్రయత్నం చేశారని, అందులో భాగంగా అప్పటి గన్నవరం ఎమ్మెల్యేను వైసీపీలోకి తీసుకున్నారని, ఈ విషయం తనతో చెప్పారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చెప్పారు. విశాఖలో ఒక శాసనసభ్యుడిని, చీరాలలో ఒక ఎమ్మెల్యేను, గుంటూరులో మరో ఎమ్మెల్యేను వైసీపీలోకి తీసుకున్నారని, మరో ఇద్దరు రాకపోవడం వల్ల ప్రతిపక్ష హోదా తీసివేయలేకపోయిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో గెలిచిన వెంటనే టీడీపీ ఎమ్మెల్యేలను వెంటనే వైసీపీలో చేర్చుకుని చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా తీసివేయాలని చూశారని, అందుకు చేయని ప్రయత్నం లేదని చెప్పారు. 2019 నుండి 2024 వరకు అభివృద్ధి జరగలేదని, భాష మీద కూడా దాడి జరిగిందని, అందుకే ప్రజలు ముఖ్యమంత్రి హోదా తీసివేయటమే కాకుండా ప్రతిపక్ష హోదా కూడా తీసివేశారని చెప్పారు. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే హోదా అడగడం భావ్యం కాదని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే ప్రజలు హర్షిస్తారు, కానీ ఇలా ప్రతిపక్ష హోదా కోసం అడిగితే ప్రజలు హర్షించరని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీసేయడానికి విశాఖలో ఒక శాసనసభ్యుడిని, గుంటూరులో ఒక శాసనసభ్యుడిని, చీరాల శాసనసభ్యుడిగా పనిచేసిన ఆయన్ని 4 శాసనసభ్యులతో ఆగిపోవటం వల్ల, ఇంకో 2 రాకపోవటం వల్ల చంద్రబాబు నాయుడు గారు హోదా తీయలేకపోయారు. కానీ అలాగే జనసేనకు ఉన్న ఏకైక శాసనసభ్యుడు, పోనీ తీసుకునేదేదో తెలుగుదేశం వాళ్ళు తీసుకుని ప్రతిపక్ష హోదా పోకూడదామని ట్రై చేస్తాం వేరు, కానీ అసలు ఉన్న ఒకే ఒక శాసనసభ్యుడు రాపాక వరప్రసాద్ గారిని కూడా తీసుకుని మాట వాస్తవం కదా. పట్టుమని 2019 ఎన్నికలు జరిగినప్పుడు పట్టుమని 4 నెలలు కూడా ఆకుండా శాసనసభలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా తీసేయడానికి 4 తీసుకుంటే చాలని చెప్పి, కానీ నేను చేయట్లేదని చెప్పి తీసుకున్న మాట వాస్తవం కదా. 4 శాసనసభ్యులు అలాగే పార్టీ మారి ఆఖరి వరకు పదవిని అనుభవించారా అనుభవించలేదా? తెలుగుదేశం పార్టీ బీఫారం మీద గెలిచి గతంలో విడిపోయి ఇంకో పార్టీ వర్గం శాసనసభ్యులుగానో అలా ఉన్న పరిస్థితి మనం చూసాం తప్ప 1989 నుంచి రాజకీయాలు దగ్గరగా తెలుసు నాకు. కానీ ఇలా పార్టీ మారినాక అదే పార్టీలో కొనసాగటం, చంద్రబాబు నాయుడు గారు హోదా తీసేయడం దేవుడు ఎరుగు, కానీ అది తీయలేకపోయారు. ట్రై చేశారు, బట్ తీయలేకపోయారు. అప్పుడు 10% శాసనసభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందని, ఆ 10% శాసనసభ్యులను తగ్గించి 18 మంది ఉంటే ఉంటుంది, 17 మంది ఉంటే ఉండదని మీరు చేయని ప్రయత్నం లేదు. కానీ ఇవాళ ప్రజలు 2024 ఎన్నికల్లో గత ప్రభుత్వ హయాంలో భాష మీద దాడి కానీ అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన మాట వాస్తవం కదా. దానికి ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రి హోదా తీసేసి, మీకున్న ముఖ్యమంత్రి హోదా తీసేసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 10% ఆఫ్ సీట్స్ 18 సీట్లు కూడా ఇవ్వకుండా 11 సీట్లకు పరిమితం చేస్తే మీరు హోదా అడగటం భావ్యం కాదు. సభ్య సమాజం హర్షించే పరిస్థితి అంతకన్నా ఉండదని. ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించడం సరికాదని పీడీఎఫ్ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు అన్నారు. వెలగపూడి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన మద్యం నియంత్రణలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే ఆదాయ వనరుగా చూస్తూ అమ్మకాలు జరుపుతున్నారని, ఈ పరిస్థితులు మారాల్సిన అవసరం ఉందన్నారు. ఆశా వర్కర్లు తమ సమస్యలను పరిష్కరించాలని ధర్నా చేస్తున్నా పట్టించుకోకపోవటం దుర్మార్గమని, వారికి కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. అధికారానికి రాకపూర్వం పిఆర్సీ ఇస్తామని, ఐఆర్ ఇస్తామని, మెరుగైనటువంటి పెన్షన్ రూపొందిస్తామని చెప్పి ఇలాంటి మాటలు మీరే కదా చెప్పారు. మీరిచ్చినటువంటి హామీలే కదా. మరి హామీలు గవర్నర్ ప్రసంగంలో కానీ బడ్జెట్ ప్రసంగంలోకి ఏమీ చెప్పకుండా ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఏమీ చేయలేమనేటువంటి పద్ధతిలో సమాధానం చెప్తే ఇస్తారా ఇవ్వరా దీన్ని క్లారిఫై చేయాలని చెప్పి మంత్రిని మరి అడగడం జరిగింది. కానీ దానికి సమాధానం చెప్పకుండానే ఆ బడ్జెట్ మీద సమాధానం ముగిసిందని చెప్పి తెలియచేస్తూ ఉన్నా. ఆ రకంగా మీరిచ్చినటువంటి మాటకి కట్టుబడకుండా దాటవేసేటువంటి సమాధానాలని మేము ఖండిస్తున్నామని చెప్పి
రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కోరారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి తక్కువ ధరకే భూములు పొందిన ఆసుపత్రులు, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఆసుపత్రులు నిర్మించిన వారు ఐటీడీఏ పరిధిలో 10% ఉచిత వైద్యం అందించాలి అనే నిబంధనను ఉల్లంఘిస్తున్నారని ఆయన ఆరోపించారు. అలాగే ఐటీడీఏ స్కూల్స్లో చదివే పిల్లలకు ఉచిత వైద్య సేవలు అందించాలనే నిబంధన పాటించకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రులపైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. సుమారు 35 కార్పొరేట్ హాస్పిటల్స్కి అతి తక్కువ ధరకి ల్యాండ్స్ ఇచ్చి కండిషన్స్ అన్నీ పెట్టిన తర్వాత కూడా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా అంటే సుమారు 15 సంవత్సరాల నుంచి అసలు 10% ఉచితంగా వైద్య సేవలు అందించడము, 15% బెడ్స్ ఫ్రీగా ఇవ్వటము, పిల్లలకి ఉచితంగా ట్రీట్మెంట్ చేయటము అనే నిబంధనలు అసలు ఎవరు కూడా పాటిస్తున్నట్టుగా మాకైతే తెలియదు. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వము దీనిపైన ఎంక్వైరీ వేసి ఎవరైతే పాటించడం లేదో, ఎందుకు పాటించడం లేదు దానికి పెనాల్టీస్ వేసి ఇప్పటి నుంచైనా పాటించేటట్టు చేయాలనే ఉద్దేశంతో మేము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఇది ఏపీ ఐఐసి ఇచ్చిన ల్యాండ్సే కాకుండా ఇదివరకు విఎంఆర్డిఏ ఇచ్చిన ల్యాండ్స్ కూడా ఉన్నాయి. అంటే అంతకుముందు ఉడా అని పిలిచేవారు, వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత ల్యాండ్స్ హాస్పిటల్స్ కన్స్ట్రక్షన్ నిమిత్తము అతి తక్కువ ధరకి, అత్యంత దారుణమైన తక్కువ ధరకి, ఎవరికి కూడా ఊహకు కూడా అందనటువంటి రేటు, అంటే కేవలము 270 రూపాయలు పెర్ స్క్వేర్ యార్డ్కి ల్యాండ్ అలాట్ చేసి, అంటే ఇప్పుడు దాని ఖరీదు 2 లక్షల రూపాయలు పెర్ స్క్వేర్ యార్డ్ ఉంటుంది. 1 ఎకరం ల్యాండ్ ఆ విధంగా వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. కానీ ఏదైతే ఉచితంగా ట్రీట్మెంట్ చేయాలో అటువంటి ట్రీట్మెంట్స్ మాత్రం ఎక్కడ జరగటం లేదు. జగన్ పులివెందుల వదిలి కర్ణాటక నుంచి పోటీ చేస్తాడంటూ జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ విమర్శలు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ఏపీ బ్రాండ్ ఇమేజ్ 2019-2024 వరకు ఏమైందో అందరూ చూశారు. ప్రతిపక్షం కోసం అవకాశం ఇవ్వాలని జగన్ ప్రవర్తించే తీరు చాలా అసహ్యంగా ఉందన్నారు. ప్రజల సమస్యలపై శాసనసభలో మాట్లాడకుండా ప్రతిపక్షం కావాలని అడుగుతున్నారని, ఇంట్లో కూర్చుని ప్రెస్ మీట్లకే పరిమితం అవుతున్నారన్నారు. అన్ని పార్టీలు కలిసి రాష్ట్రాన్ని బాగు చేసుకుంటున్నప్పుడు నేను ఒక్కడనే పక్కన ఉన్నాను కాబట్టి నేనే అపోజిషను, నాకు అపోజిషన్ స్టేటస్ ఇవ్వాలి. ఏదేదో మాట్లాడుకుంటూ ఆయన ఏదో ప్రతి ఒక్క పరిస్థితి ఆయనే ఏదో హీరోలాగా, అసలు ఆయన తీరు, జగన్మోహన్ రెడ్డి తీరు చాలా అసహ్యంగా ఉంది. ఎంత అసహ్యంగా ఉందంటే, ఒక పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ ఎందుకు పెట్టాలి, ఒక రాజకీయ పార్టీకి కావాల్సిన లక్షణాలేంటి, ఒక రాజకీయ నాయకుడికి కావాల్సిన లక్షణాలు ఏంటనేది పూర్తిగా ప్రజలందరూ కూడా, కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు దేశ ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితికి వచ్చేసారు. ప్రజలు నిన్ను తిరస్కరిస్తున్నారు. అందులో ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు, మేధావులు నిన్ను పూర్తిగా తిరస్కరిస్తున్నారనేది కదా అర్థం. మరి ఇక్కడ కూడా నువ్వు కామెంట్ చేస్తున్నావు రిగ్గింగ్ చేశారని. మరి నువ్వేమయ్యావు? నీకు పులివెందుల ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు. పులివెందుల ప్రజలు ఎన్నుకొని దాని అర్థం ఏంటి? నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేని, నువ్వేమో ముఖ్యమంత్రి చేసినోడివి. నిన్ను పులివెందుల ప్రజలు పులివెందుల సమస్యల మీద గలం ఎక్కడిప్పాలి, ఎక్కడ నువ్వు పోరాటం చేయాలి, నిన్ను ఒక సభ్యుడిగా పంపించారు. ఫస్ట్ దానికే న్యాయం చేయట్లేదు నువ్వు. నిన్ను ఒక సభ్యుడిగా అసెంబ్లీకి పంపిస్తే ప్రజల కోసం అక్కడ మాట్లాడాల్సింది పోయి నువ్వేమో ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నావు. అది ధర్మమేనా? అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు యోగాసనాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో యోగాసన సిటీ లీగ్ పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. మొగల్రాజ్పురం పీబీ సిద్ధార్థ ఆడిటోరియం నందు యోగాసన క్విట్ ఇండియా పోటీలు నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మొగల్రాజపురం పీబీ సిద్ధార్థ వేదికగా ఈ రోజు ఉదయం 8:30 సాయి శాప్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగాసన సిటీ లీగ్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలకు సంబంధించిన వివరాలు తెలియజేసేందుకు టీడీపీ రాష్ట్ర నాయకులు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, పలువురు యోగాసన సిటీ లీగ్ పోటీల నిర్వహణ కమిటీ సభ్యులు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. కుటుంబ బాధ్యతలతో పాటు వృత్తి, వ్యాపారం ఇలా అనేక రంగాల్లో బిజీగా గడిపే మహిళలు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు యోగాసన పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా న్యాయమూర్తి ఇందిరా ప్రియదర్శిని, మాజీ డీజీపీ విష్ణువర్ధన్, పలువురు ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. అనంతరం గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ మహిళలకు యోగా ఉపయోగాల గురించి అవగాహన కల్పించేందుకు పోటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 250 మంది యోగా క్రీడాకారులు, 25 మంది న్యాయ నిర్ణేతలు పాల్గొంటారని తెలియజేశారు. దీంతో పాటు 8, 9 తేదీలో 2 రోజుల పాటు సాయి ఖేలో ఇండియా, క్విట్ ఇండియా మహిళా వారోత్సవాలు నిర్వహిస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. మహిళలకి యోగా యొక్క ఉపయోగాలు మహిళా దినోత్సవం నాడు తెలియచెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఇచ్చినటువంటి కార్యక్రమం ఇది. ఆ కార్యక్రమంలోనే ప్రధానంగా మహిళలందరికీ కూడా ముఖ్యమైనటువంటి మహిళల్ని కొంతమందిని గౌరవించాలి, సత్కరించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ గౌరవించదగినటువంటి, సత్కరించదగినటువంటి వాళ్లే. అందరినీ చేయలేం కాబట్టి ఆ మహిళా లోకం నుంచి కొంతమందిని, 4గురినో 5గురినో, వాళ్ళ నుంచి 5గురినో ఐడెంటిఫై చేసి చేయటాలనేటువంటి సంకల్పం. ఎందుకంటే అందరినీ చేయటం సాధ్యం కాదు కాబట్టి, అంటే ఎవరు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కాదు, ప్రతి మహిళ గౌరవించదగినటువంటి మహిళే. ఆ సందర్భంగా అమరావతి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళల్లో ఒకళ్ళని కానీ ఇద్దరిని, అదేవిధంగా ఎవరెస్ట్ శిఖరం ఎక్కినందుకు యోగాసనాలు అద్భుతంగా చేసేటువంటి వారికి, మరి మంచి ఉత్తమ ఉపాధ్యాయురాలకి, ఈ విధంగా ఒక 6గురిని ఐడెంటిఫై చేసి చేయాలని చెప్పి కూడా రేపు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సిద్ధార్థ ఆడిటోరియంలో ఉదయం 8:30 గంటలకి. మీ ద్వారా తెలియచెప్పేది ఏమంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ప్రధానంగా స్పోర్ట్స్ సంబంధించి యోగాసనాలని స్పోర్ట్స్లో కూడా చేర్చడం జరిగింది. దీని ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటిదాకా యోగాసనాలు అంటే అది మన యొక్క ఆరోగ్యం కోసం నుంచి యువత, వృద్ధులు అనుకునేటువంటి దశ నుంచి విద్యార్థులకు కూడా ఇది అవసరం అనేటువంటి దానికోసమే ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉన్నాయి. 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు వాళ్ళకి ఒక కేటగిరీ, రెండవది 18 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసు గల వాళ్ళకి రెండో కేటగిరీలో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి మార్చి 31, 2024 కట్ ఆఫ్ డేట్ ఇచ్చారండి. ఈ పోటీ ఈ క్రింద 5 విభాగాలలో నిర్వహించడం జరుగుతుందండి. దాంట్లో ట్రెడిషనల్ యోగాసన, ఆర్టిస్టిక్ సోలో, ఆర్టిస్టిక్ పెయిర్, రిథమిక్ పెయిర్ అండ్ రిథమిక్ గ్రూప్ అని 5 విభాగాల్లో ఈ ఉమెన్స్ సిటీ లీగ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది యాక్చువల్లీ దీంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి మెడల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది యాక్చువల్లీ 1 డే ప్రోగ్రామ్, ఒకరోజు ఈవెంట్ ఇది. నెక్స్ట్ రెండవది ఏంటి అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఫిట్ ఇండియా అండ్ ఖేలో ఇండియా డివిజన్ ఫిట్ ఇండియా మహిళా వారోత్సవాన్ని 25 సంవత్సరాలు జరుపుటకు యోగాసన భారత్ అనుమతి పొందడం జరిగిందండి. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుకుంటూ పబ్లిక్ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ప్రోత్సహిస్తూ లంక కిషోర్ లక్ష్మి దంపతులు అల్పాహారాన్ని అందజేశారు. బాపులపాడు మండలం వీరవల్లి లంక వీరయ్య జిల్లా పరిషత్ హైస్కూల్ నందు పబ్లిక్ పరీక్షలు రాసే 10వ తరగతి విద్యార్థులకు సుంకర వెంకటేశ్వరరావు, ఉషశ్రీల జ్ఞాపకార్థం అల్లుడు, కూతురు లంక రత్నకిషోర్ బాబు, శ్రీలక్ష్మి దంపతుల అల్పాహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పాఠశాల ముగిసిన అనంతరం సాయంత్రం ప్రత్యేక తరగతులకు హాజరయ్యే 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక భేటీ అయ్యారు. విద్యార్థులు అల్పాహారాన్ని అందించిన అనంతరం పబ్లిక్ పరీక్షల్లో ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని వారికి ఆత్మస్థైర్యాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అమృతపల్లి సూర్యనారాయణ, మండాది రవీంద్ర, నళినీకాంత్, గోళ్ల విష్ణు, లంక ఆనంద్, నందమూరి బాలగోపాల్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిర్మల, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4000 క్వారీల్లో గత ప్రభుత్వ నిర్వాహకం వలన 2000 క్వారీలు ఆగిపోయి లక్షలాది ఉద్యోగ ఉపాధి కోల్పోయిందని ఫెమి ప్రధాన కార్యదర్శి సిహెచ్ రావు తెలిపారు. గత ప్రభుత్వ విధానాలు కొనసాగించకుండా నేటి కూటమి ప్రభుత్వం చిన్న ఖజానా తవ్వకాలను అనుమతులు ఇవ్వాలని కోరారు.
నగరంలోని భారతీనగర్ నోవాటెల్ హోటల్ నందు ఫెమి ఆధ్వర్యంలో భారతదేశంలో చిన్న ఖనిజ తవ్వకాలలో సవాళ్లు మరియు అవకాశాలపై జాతీయ సమావేశాన్ని నిర్వహించారు. ఫెమి ప్రధాన కార్యదర్శి సిహెచ్ రావు, ఫెమి అధ్యక్షులు రామకృష్ణ నేతృత్వంలో జరిగిన సమావేశంలో పెద్ద ఎత్తున కార్వి యజమానులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఫెమి ప్రధాన కార్యదర్శి సిహెచ్ రావు, ఫెమి అధ్యక్షులు రామకృష్ణలు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 4 ఏళ్లు మైనర్ మైనింగ్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వకపోవడం, పెద్ద ఎత్తున క్వారీ యజమానులు నష్టపోవడమే కాకుండా లక్షలాది ఉపాధి ఉద్యోగ కల్పన లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం 4000 క్వారీ ఉంటే వాటిలో 2000 క్వారీలు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు లేక నిలిచిపోయాయని తెలిపారు. కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా వాటిని సైతం పక్కన పెట్టి అనుమతులు ఇవ్వకుండా అనేక ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ను ఆదాయ వనరుగానే చూస్తోంది, ఉద్యోగ అవకాశాలు చూడటం లేదని అన్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి పాత ప్రభుత్వ విధానాలు అనుసరిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మారకపోవడంతో కేంద్రంలో నీతి ఆయోగ్, సెంట్రల్ మైనింగ్ సంప్రదింపులు జరిగి వాటి ద్వారా అనుమతులు వచ్చే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. గత 9 నెలలుగా పర్మిట్లు ఇవ్వండి, 300 క్వారీలు దగ్గర మైన్స్ కాజ్ మైకా ఫెల్స్పార్ క్వారీలకి పర్మిట్లు లేవు, సిలికా శాండ్స్కి పర్మిట్లు లేవు, గూడూరు వెట్లో. ఇది 9 నెలలుగా పర్మిట్లు లేకపోవడం ఒక రకంగా కాన్స్టిట్యూషన్ బ్రేక్డౌనే. ఎందుకంటే రూల్ ఉంది, రెగ్యులేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్న ఏమాత్రం వైలేషన్స్ లేని క్వారీలు కూడా పర్మిట్లు ఇవ్వడం చాలా చాలా దారుణం. అది హైకోర్టు 4 రోజుల్లో పర్మిట్లు అని చెప్పి ఆర్డర్ ఇచ్చినా సరే ఆ ఆర్డర్ని ఉత్తర్వులు పట్టించుకోకపోవడం. అందువల్ల మేము ఈ సెంటర్ దృష్టికి పట్టుకొచ్చాం. త్వరలో అందుకనే కొన్ని మినరల్స్ని క్వాజ్ ఫెల్స్పార్ మైకాని మైనర్ నుంచి మేజర్కి ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే లాటరైట్ని, బ్యారైటైస్, డోలమైటు ఇవి కూడా త్వరలో మైనర్ నుంచి మేజర్కి పోతున్నాయి. సెంటర్ ఉంటే పాలసీలు స్టేబుల్గా ఉంటాయి, ట్యాక్సేషన్ స్టేబుల్గా ఉంటుంది. 450% ట్యాక్సేషన్ మైనర్ మినరల్స్ మీద. గవర్నమెంట్స్ అన్నీ కూడా ఇన్కమ్మే మెయిన్ ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తున్నాయి తప్ప ఇది ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇచ్చే ప్లాట్ఫామ్ కింద చూడట్లేదు. ఇది మైనర్ మినరల్ అనేది రెవెన్యూ గవర్నమెంట్కి తక్కువే ఉన్నా కానీ, మేజర్తో సమానంగా ఉన్నా కానీ ఎంప్లాయ్మెంట్ 90% ఎంప్లాయ్మెంట్ ఈజ్ ప్రొవైడెడ్ బై మైనర్ మినరల్. ఇండియా మొత్తంలో 60,000 మైన్స్ ఇండియాలో మైనర్ మినరల్స్ ఉన్నాయి. మేజర్ మినరల్స్ శాతం చాలా తక్కువ అనమాట. ఇటువంటి పెద్ద ఇండస్ట్రీ, ఇంత పెద్ద ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఇండస్ట్రీని ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా సొంత ఎజెండాస్తో వెళ్తూ ఉన్నాయి. గత ప్రభుత్వం ఒక పందాలు వెళ్తే ప్రస్తుత ప్రభుత్వం కూడా ఏ మార్పులు లేకుండా అట్లాగే వెళ్తున్నారు. మేము కూడా చాలా రిప్రజెంటేషన్స్ ఇండస్ట్రీ తరపు నుంచి మేము చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. ఇంకా సో మేము కూడా పాజిటివ్గా ఆశిస్తున్నాం. ఇప్పుడున్న గవర్నమెంట్ ఈ ఉన్న పరిస్థితుల నుంచి మమ్మల్ని అందరినీ బయటపడేస్తాని. ఇక ఈ ప్రయత్నంలో భాగంగా మేము గత 2 ఏళ్లుగా మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, నీతి ఆయోగ్ వాళ్ళందరి దృష్టి కూడా ఈ విషయాలు తీసుకున్నాం. ఎస్సీ వర్గీకరణను జిల్లా యూనిట్గా కాకుండా రాష్ట్ర యూనిట్గానే అమలు చేయాలని అఖిల భారత మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ జరపాలని కోరారు. గాంధీనగర్ ధర్నా చౌక్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ మాట్లాడుతూ 1996లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పరిష్కరించడం కోసం రామచంద్రరాజు కమిషన్, ఉషా మెహరా కమిషన్లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. వారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు పర్యటించి ఎస్సీల కులాల్లో అసమానతలు ఉన్నాయని, ఆ 2 కులాల మధ్య సమానత్వం లేదని స్పష్టం చేస్తూ ఎస్సీలను జనాభా దామాషా ప్రకారం వర్గీకరించడం సమంజసమేనని తన నివేదికను పార్లమెంటుకు సమర్పించడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి ఉషా మెహరా కమిషన్ కూడా జనాభా దామాషా ప్రకారమే ఎస్సీ వర్గీకరణ కోసం జరిగితే బాగుంటుందని చెప్పి తన నివేదికను కూడా పార్లమెంట్కి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అంతేకాకుండా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన విషయాన్ని కూడా అక్కడ స్పష్టంగా అర్థమవుతున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దిశగా అడుగులేస్తున్న క్రమంలో మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సవినీయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా ఎస్సీ వర్గీకరణకు మూలం మీరు. ఆనాడు జనాభా దామాషా ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేశారు. అదేవిధంగా ఈరోజు కూడా జనాభా దామాషా ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జిల్లా యూనిట్గా కాకుండా రాష్ట్ర యూనిట్గా వర్గీకరణ కోసం అడుగులు ముందుకేయాల్సిందిగా, ఆ ఆలోచనని పునఃసమీక్షించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు మానికొండ శ్రీధర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను జిల్లా యూనిట్గా కాక రాష్ట్ర యూనిట్గా అమలు చేయాలని, ఆ విధంగా జరపడం ద్వారా 59 కులాలకు న్యాయం జరుగుతుందని, లేని పక్షంలో 2-3 కులాలకు మాత్రమే ప్రయోజనం వర్తిస్తుందని తెలిపారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో రాష్ట్ర యూనిట్గా వర్గీకరణ అమలు చేయడం జరిగిందని తెలిపారు. మాలా మాదిగలు తప్పించి మిగతా కులాలకు అన్యాయం జరుగుతున్న దిశలో
రాష్ట్ర యూనిట్గా తీసుకోవాలని చెప్పి మీ రోజున ప్రభుత్వానికి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటా ఉన్నాం. అయా ముఖ్యమంత్రి గారు, మీరు మొట్టమొదటిగా మాదిగ ఉపకులాలకు వర్గీకరణ చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీకుంది. అదేవిధంగా మొట్టమొదటిగా రామచంద్ర కమిషన్ ఆధారంగా ఏ విధంగా అయితే మీరు చేశారో, తర్వాత వచ్చిన ఉషామేర కమిషన్ కానీ అన్నీ కూడా రామచంద్ర కమిషన్కి అనుకూలంగా తీర్పులు ఇచ్చాయి. ఆ దిశగానే వర్గీకరణ చేయాలి. ఏ రాష్ట్రంలో కూడా పక్క రాష్ట్ర తెలంగాణ కానీ పంజాబ్ కానీ అనేక రాష్ట్రాల్లో రాష్ట్ర యూనిట్గానే తీసుకున్నది తప్పితే జిల్లా యూనిట్గా తీసుకోలేదు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.